మీ అందరికీ శుభాభివందనలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని వారులను, ఈరోజు మనం ధ్యానించేటువంటి అంశము అరాచకంగా మాట్లాడుచున్న అధర్ములు. అరాచకంగా మాట్లాడుచున్న అధర్ములు. ప్రియ దేవుని వారులారా, 31వ తారీఖు 1వ నెల 2024వ సంవత్సరంలో దమ్ముంటే మమ్మల్ని మతం మార్చండి అనేటువంటి టైటిల్తో బహుశా 20 ప్రశ్నలో ఎన్ని ప్రశ్నల్లో ఒక కరపత్రాన్ని ముద్రించి వీటికి సమాధానాలు చెప్పండి అని అంటూ ఒక లైవ్ కార్యక్రమాన్ని రాధా మనోహర్ దాస్ గారి నాయకత్వంలో భాస్కర రాజు అనేటువంటి ఒక ఆర్థోపెడిస్టు, అలాగే కిరణ్ అనేటువంటి వ్యక్తి, మరికొంతమంది సహోదరులు లైవ్లో మాట్లాడుతూ అత్యంత దారుణంగా, అత్యంత అరాచకత్వంగా, అడవి మనుషుల కంటే హీనంగా ఒక అబ్రహామును గురించి, ఒక దావీదును గురించి, ఒక యేసు ప్రభుల వారికి ఉన్నటువంటి ఇమేజ్ కానీ, పాపులారిటీ కానీ డ్యామేజ్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో అలా మాట్లాడి ఆనందించాలి అనేటువంటి ఒక తత్వంతో వారు మాట్లాడినటువంటి మాటలు ఏంటంటే, మత్తయి సువార్త ప్రారంభ అధ్యాయము ప్రారంభ వచనాన్ని తీసుకొని, నాలుక ఎటు మడిచేస్తే అటు మలవగలదు గనుక అధికారం మా పక్షంగా ఉంది, మెజారిటీ మేమై ఉన్నాము, మేమేం మాట్లాడినా చెల్లుతుంది అనేటువంటి ఒక దృక్పథంతో, ఒక గర్వంతో, ఒక అహంతో, ఒక అచ్చూసినటువంటి జంతువు మళ్ళీ మాట్లాడినటువంటి మాటలు అత్యంత గర్హనీయమైనటువంటివి. ప్రారంభ అధ్యాయము ప్రారంభ వచనములో మాట్లాడినటువంటి మాట ఏంటంటే, అబ్రహాము కుమారుడకు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని ఉంది. ఇక్కడ మరి ఆయన ఏం డాక్టరో, ఏం చదువుకున్నాడో, ఏం సంస్కారం ఉన్నదో, ఆయన చదువుకున్న స్కూల్ ఏంటో, కళాశాల ఏంటో, లేదంటే యూనివర్సిటీ ఏంటో, ఆయన వైద్యం మాత్రమే నేర్చుకున్నట్టున్నాడు, సంస్కారము సభ్యత ఏమాత్రము నేర్వనట్లున్నారు. ఇది చదువుకున్నటువంటి వారందరికీ కూడా సిగ్గును కలిగించేటువంటి మాట. తాను అన్నటువంటి మాట ఏంటంటే, అబ్రహాము గారు ఒక బ్రోకరు, దావీదు గారు ఒక వ్యభిచారి. అబ్రహాము కుమారుడకు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు అని ఉంది అని అంటే, వారికి ఉన్నటువంటి లక్షణాలను బట్టి మాట్లాడితే బ్రోకరు కుమారుడైన, వ్యభిచారి కుమారుడైన యేసుక్రీస్తు అని చాలా పచ్చిగా మాట్లాడటం అనేటువంటిది జరిగింది. మనం మనుషులమే, మనకు హృదయాలు ఉన్నాయి, మనకు ఆత్మాభిమానాలు ఉన్నాయి,
మనకి మనస్సాక్షి ఉంది, మనకు భావోద్వేగాలు ఉంటాయి, మనం కూడా మనుష్యులమే అనేటువంటి స్పృహ వారు లేకుండా మాట్లాడారు. ఇది వారి నీచమైనటువంటి సంస్కృతికి అద్దం పడుతున్నటువంటి విషయం. ఏదైతే సనాతనం అని చెప్పుకుంటున్నారో, ఏదైతే సంస్కృతి అని చెప్పుకుంటున్నారో, ఏదైతే ధర్మము అని చెప్పుకుంటున్నారో, ఏదైతే గొప్పది అని అనుకుంటున్నారో, ఏదైతే ప్రాచీనం అని చెప్పుకుంటున్నారో, ఆ సంస్కృతి ఇదే కాబోలు అన్నట్లుగా వారు వారి సంస్కృతిని గురించి సాక్ష్యం చెప్పుకుంటున్నటువంటి మాటగా మనకు కనబడుతూ ఉంటుంది. బ్రోకరు అని అంటే మీ అందరికీ తెలిసిందే. ఏదైనా ఆశించి ఒక డబ్బుకి, ఒక అధికారానికి, ఇతరతరమైనటువంటి తమ స్వార్థ ప్రయోజనాల కోసం దేనినైనా సరే తాకట్టు పెట్టడాన్ని లేదా దేనినైనా సరే అప్పగించడాన్ని, దేనినైనా సరే ఒప్పందం చేసుకోవటానికి సిద్ధపడేటువంటి వాడు బ్రోకర్. ఈ మాట మేము ఎందుకు అంటున్నామంటే అని ఒక సందర్భాన్ని ప్రస్తావించారు. అబ్రహాము గారు ఒక కరువు ప్రాంతంలో ఐగుప్తు దేశమునకు వెళ్ళినప్పుడు, అదేవిధంగా గెరారు అనేటువంటి పాలస్తీనా దేశమునకు వెళ్ళినప్పుడు, అక్కడ ఉన్నటువంటి రాజులతో ఈమె నా సహోదరి అని చెప్పి, తన భార్యను ఉద్దేశించి సహోదరి అని చెప్పి ఆమెను అప్పగించి వారిచ్చేటువంటి కానుకలను పుచ్చుకున్నాడు. అలాంటి వాడిని బ్రోకర్ అనకుండా ఏమనాలి అనేటువంటి విధానంలో వారు మాట్లాడటం అనేటువంటిది జరిగింది. ప్రియులారా, ఆదికాండము 12వ అధ్యాయము 12వ అధ్యాయము 10వ వచనం నుండి, ఆదికాండము 12వ అధ్యాయము 10వ వచనంలో మనం చూసినట్లయితే, అప్పుడు ఆ దేశములో, అంటే అప్పటికే అతడు కనాను దేశంలోనికి వచ్చి ఉన్నాడు, ఆ దేశంలో కరువు వచ్చింది, ఆ దేశంలో కరువు వచ్చాను. ఆ దేశంలో కరువు భారముగా ఉన్నందున అబ్రాము ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళెను. కరువు తీవ్రంగా ఉంది గనక ఐగుప్తు దేశంలో నివసించడానికి అక్కడికి వెళ్ళాడు. అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన శారాయితో, ఇదిగో నీవు చక్కని దానవని ఎరుగుదును, అంటే అందగత్తె, రూపవతి అని, నీవు చక్కని దానవని ఎరుగుదును, కాబట్టి ఐగుప్తీయులు నిన్ను చూచి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతుకనిచ్చెదరు. ప్రియులారా, ఇప్పటికీ ఒక ఉత్తరప్రదేశ్ అత్యంత భయంకరమైనటువంటి రాష్ట్రం. ఇక ఆ నార్త్లో ఉన్నటువంటి ఒక బీహార్ కావచ్చు, ఒక ఒరిస్సా కావచ్చు, ఒరిస్సా దక్షిణ భారతదేశం అని ఎంచబడుతున్నప్పటికీ మిక్స్డ్ కల్చర్ ఉంటుంది. ఒక ఛత్తీస్గఢ్ కావచ్చు, ఒక జార్ఖండ్ కావచ్చు, ఇలా చాలా రాష్ట్రాలు ఉన్నాయి. అక్కడ ప్రభుత్వాలు నేరం చేసేటువంటి వారి యొక్క కొమ్ము కాస్తూ ఉంటాయి. అప్పుడు వారు పట్టపగ్గాలు లేకుండా
పగలు రాత్రి అనేటువంటి తేడా లేకుండా భారతీయులందరూ నా సహోదరులు సహోదరీమణులు అని ప్రతిజ్ఞ చేసినటువంటి ఆ నోటనే అత్యంత దుర్భాషలాడుతూ అలా మాట్లాడినటువంటి ఆ మనుష్యులే భరత మాత అని, భూతల్లి అని లేదా భూదేవి అని, స్త్రీలకు అత్యంత గౌరవాన్ని ఇచ్చేటువంటి గొప్ప సంస్కృతి ఉన్నటువంటి భారతదేశం అని చెప్పుకుంటూనే అత్యంత పాశవికంగా స్త్రీలను వయసుతో నిమిత్తము లేకుండా చెరపటం అనేటువంటిది మనం చూస్తూ ఉంటాం. అడ్డొచ్చేటువంటి వారిని అంతం చేయటం మనం చూస్తూ ఉంటాం. మీరెన్ని వార్తలు చూడలేదు వినలేదు, భారతదేశం అంతటా సౌత్లో కూడా ఒక అమ్మాయి అబ్బాయి ఒక బైక్ మీద వెళ్తున్నారనుకోండి, నిర్మానుష్య ప్రాంతం, ఏం జరిగిన ఇదివరకు పురుషుణ్ణి చెట్టుకు కట్టేసి అతడు చూస్తూ ఉండగానే వెంట ఉన్నటువంటి స్త్రీని సామూహికంగా చెరిపినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ఇలాంటి వాడిని గురించి ఎవడు మాట్లాడడు, ఇలాంటి వారి గురించి ఎక్కడ కేసులు అవ్వవు, ఇక్కడ ఇలాంటి వాటి గురించి పోలీసులు కానీ ప్రభుత్వాలు కానీ స్పందించవు, కోర్టులు ఎందుకో సుమోటోగా తీసుకో, అక్కడ అంతా నిశ్శబ్దం ఆవరిస్తుంది. ఒక పవిత్ర గ్రంథము, ఇదిగో నా స్నేహితుడు, విశ్వాసులకు తండ్రి, ఇశ్రాయేలు సంతానానికి మూలపురుషుడు అని చెప్పబడుచున్నటువంటి అబ్రహామును గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుచున్నటువంటి వేళ ఆవేదనతోటో బాధతోటో ఎవరైనా అలా మాట్లాడినటువంటి వారి విషయంలో, సరే అట్లా మాట్లాడకూడదు అనేటువంటిది చట్ట ప్రకారము సమంజసకరమే అయినా, ఒకవేళ ఆవేదనతో ఎవరైనా మాట్లాడారనుకోండి, వెంటనే ఏమవుతాయి? కేసులు అవుతాయి, అరెస్టులు అవుతాయి, పోలీస్ స్టేషన్లు, జైళ్ళు. ఏంటిది? ఇది ఏం సంస్కృతి? ఇది ఏమి రాజ్యం? ఈ ప్రభుత్వాలు, ఈ ప్రజలు, ఈ సమాజం ఎటు వెళ్ళుచున్నది? మనుషుడు కాదా? ఆలోచన లేదా? మానవత్వం ఉండదా? మనమందరము మనుష్యులమే, మనల్ని మనం ఇబ్బంది పరుచుకోకూడదు అనేటువంటి స్పృహ ఎందుకు ఉండదు? మానవీయత అనేటువంటిది ముఖ్యమైనటువంటిది కదా, దానికి ముందు ప్రాధాన్యతను ఇవ్వాలి కదా. అలా ఇవ్వకుండా ఇలా ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు లైవ్లు పెట్టుకోవటం, మీటింగ్లు పెట్టుకోవటం, సెమినార్లు పెట్టుకోవటం, ఫోన్ కాల్స్ మాట్లాడటం, ఈ రకంగా ఎటు వెళ్ళుచున్నదో అర్థం కానటువంటి పరిస్థితుల్లో నేటి సమాజము ఉన్నది. ఇక్కడ అబ్రహాం గారు ఏమన్నారు? మనం దేశంగానే దేశం పోతున్నాం, ఇదిగో వీళ్ళందరూ బహు చెడ్డవారు చూస్తుంటే కనబడుతున్నది. వారి బిహేవియర్, వారి మాట తీరు కానీ, వారి చూపులు కానీ, వాళ్ళ చేతలు కానీ, మనం వాళ్ళు ప్రాంతములు తిరుగుచున్నా ఎవరూ బాగలేరు కనుక ఎందుకైనా మంచిది ముందస్తు జాగ్రత్త పడదాం. ఒక మంచి రూపవతి అని అనుకున్నప్పుడు మనుష్యులు కామముతో ఒక కోరిక కలిగి కళ్ళు మూసుకుపోయి మనసు చచ్చిపోయి ఏం చేయటానికైనా మృగాల మాదిరిగా మారిపోయేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి అప్పుడున్నటువంటి సంస్కృతి ఏంటంటే, సంస్కృతి అని అంటే అది గొప్ప పదం కాదు, పాజిటివ్గా మాట్లాడటం లేదు, అది నెగిటివ్గా మాట్లాడుతున్నాను. ఏంటి అని అంటే, భర్త ఉన్నాడు అనంటే
వారికి కొన్ని రాజ్యాంగాలు ఉంటాయి, చట్టాలు ఉంటాయి, వారికి ఇష్టమైన నిబంధనలు కొన్ని వారు చేసుకుంటారు. భర్త బ్రతికి ఉండగా భార్యను ఓన్ చేసుకోకూడదు. మరి ఇక్కడ ఇంతవరకు ఆలోచిస్తూ ఉంటారు. భర్త బ్రతికి ఉండగా భార్యను ఓన్ చేసుకోకూడదు. ఒకవేళ ఓన్ చేసుకుంటే చట్టమును అతిక్రమించినట్టు అవుతుంది. రెండవది, బ్రతికి ఉన్న భర్త అభ్యంతరకరంగా మారడానికి అవకాశం ఉంటుంది. వాడు నలుగురికి చెప్పొచ్చు, వాడే విరుచుక పడవచ్చు, అడ్డుగా ఉండొచ్చు. ఇప్పుడు అడ్డుగా ఉన్నారు అని చెప్పేసి భర్తలను కానీ, అడ్డుగా ఉన్నారు అని చెప్పేసి భార్యలను కానీ ఏం చేస్తున్నారు? వారి అక్రమ సంబంధాలకి వాళ్ళే భాగస్వాములే చేస్తున్నారు. బయటోడి చేయటం పెద్ద విషయమా? అలా ఈ భర్తలు బ్రతికి ఉంటే వీళ్ళని మనం సొంతం చేసుకోవటం కష్టమవుతుంది అనేటువంటి ఉద్దేశంతో భర్తలను చంపేవారు ఆ రోజుల్లో. ఇతడు ఈమె భర్త అని తెలిస్తే చంపేటువంటి వారు. అది ఎరిగినటువంటి అబ్రహాము భార్యతో చెబుతున్నాడు, ఇదిగో ఎవరైనా అడిగితే, ఇతడు ఎవరు అని అడిగితే నా సహోదరుడు అని చెప్పు. నేను కూడా నన్ను ఎవరైనా అడిగితే నా సహోదరి అని చెప్తాను. అలా నీవు నా ప్రాణమును కాపాడిన దానవైతావు, నాకు సహాయం చేసినటువంటి దానవైతావు అని చెప్పి వారు మాట్లాడుకుంటారు. ఇక్కడ ఎవరిని బట్టి ఆ మాట మాట్లాడాల్సి వచ్చింది? ఎవరిని బట్టి ఆ ఆలోచన చేయాల్సి వచ్చింది? క్రూర మనుష్యులను బట్టి. అటువైపు ఎందుకు ఆలోచించావు నువ్వు? ఆ పరిస్థితిని ఎందుకు ఆలోచించావు? ఒక సమస్య నెత్తి మీదికి వస్తున్నప్పుడు యుక్తితో, వివేకంతో, తెలివితో, సమయస్ఫూర్తితో బయటపడటం ఎలా అనేటువంటిది అప్పటికి ఉన్నటువంటి పరిస్థితులలో చేయవలసినటువంటి పని. అబ్రహాము అదే చేశాడు. నువ్వు ఎందుకు అలా ఆలోచించవు? ఎందుకు అలా నువ్వు అర్థం చేసుకో? ప్రతి విషయంలో నువ్వు నెగిటివ్నే ఎందుకు చూస్తావు? ఎందుకు వెతుకుతావు? దేవుళ్ళు ఆడుతావు? బైబిల్ తెలిస్తే నీ పని అదేనా? ఒక సమస్య నుండి గట్టెక్కటానికి సమయస్ఫూర్తితో ఆలోచించినటువంటి మాట. ఆయన తన భార్యతో చెప్పాడు, ఇంకా కిందికి వెళ్ళినట్లయితే, ఇదిగో నీవు చక్కని దానమని ఎరుగుదును, ఐగుప్తీయులు నిన్ను చూచి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతకనిచ్చేదడు. అది అత్యంత దారుణమైనటువంటి పరిస్థితి ఆ రోజుల్లో ఉన్నటువంటిది. నీ భర్తనని తెలిస్తే నన్ను చంపి నిన్ను బ్రతకనిచ్చేదడు. నీ వలన నాకు మేలు కలుగునట్లును, నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లును, నీవు నా సహోదరివని దయచేసి చెప్పుమనెను. నీవు నా సహోదరివని అంటే ఆయన గారి యొక్క చెల్లెను అని దయచేసి చెప్పుమనెను. అబ్రాము ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తీయులు ఆ స్త్రీ మిక్కిలి సౌందర్యవతి అయ్యుండుట చూచిరి. ఏంటంటే ఇది? పోగానే చూపు అదేనా? అంటే దీన్ని బట్టి అబ్రహాం గారు ఆలోచించింది, అనుమానించింది నిజమే కదా. ఆయన అనుమానపడ్డాడు. అది ఎందుకు తెలివి అనుకో, అది ఎందుకు ముందు చూపు అనుకో, అది ఎందుకు జాగ్రత్త అని అనుకో. మిక్కిలి సౌందర్యవతి అయి ఉండట చూచిరి. ఫరో యొక్క అధిపతులు ఆమెను చూచి ఫరో ఎదుట ఆమెను పొగిడిరి. ఏమని పొగిడి ఉంటారు చెప్పండి? ఆ మాటలు ఎందుకు మనకు మాట్లాడుకోవడం, కానీ మీరు అర్థం చేసుకోండి. ఒక రాజు దగ్గరికి వెళ్ళి వారు ఏమని వర్ణించి ఉంటారు? సౌందర్యవతి అయి ఉండట చూచిరి, ఫరో యొక్క అధిపతులు ఆమెను చూచి ఫరో ఎదుట ఆమెను పొగిడిరి గనుక. పొగిడిరి అన్నప్పుడే నాకెందుకో జుగుప్స కనబడుతున్నది అక్కడ. పొగిడిరి గనుక ఏం చేశారు? వచనం, ఆ స్త్రీ ఫరో ఇంటికి తేబడెను.
గొప్ప సౌందర్యవతి అని వర్ణించగానే ఆ స్త్రీ ఫరో ఇంటికి తేబడను. ఫరోకి ఏం పని? ఆ స్త్రీ ఫరో ఇంటికి రావాల్సిన అవసరం ఏముంది? ఆమె వచ్చిందా తీసుకొచ్చారా? ఆమె వచ్చిందా తీసుకొచ్చారా? అబ్రహాము పంపించాడా, వారు లాక్కెళ్ళారా? ఎవడు మంచోడు, ఎవడు చెడ్డోడు, ఎవడు నీచమైనటువంటి వాడు, ఎవడు నికృష్టుడు, ఎవడు దౌర్భాగ్యుడు? ఎవరిని పట్టుకొని మీరు ఏం మాట్లాడుతున్నారు? ఇంటికి తేబడెను. అతడు ఆమెను బట్టి అబ్రహామునకు మేలు చేసెను. మేలు అంటే ఏమనుకుంటున్నారు? చంపకుండా వదిలిపెట్టెను. అది ఆమెను బట్టి మేలు చేసెను, చంపకుండా వదిలిపెట్టెను. ఇకపోతే ఆమెను తీసుకొచ్చారు గనుక, ఆమె సహకరించాలి గనుక, ఆమె తీసుకొచ్చిన ఆమె, తీసుకురాబడినటువంటి ఆమె సహకరించాలి గనుక ఆమెను సంతోషపరుచు నిమిత్తము ఇదిగో మీ అన్నగారికి కానుకలు ఇస్తున్నాము అని వారు ఇచ్చారు. అది విషయం. తట్టి పట్టి చూడాలి సందర్భాన్ని. అక్షరాలు పదాలు పట్టుకొని కారు కూతలు కుయ్యొద్దు, జాగ్రత్త. ఆమెను సంతోషపరచు నిమిత్తము ఏం చేశారు? అందువలన అతనికి గొర్రెలను, గొడ్లు, మగగాడిదలు, దాసులు, పనికత్తెలు, ఆడిగాడిదలు, ఒంటెలు ఇయ్యబడెను. ఆయన అడిగారా, వారు ఇచ్చారా? ఇదిగో మా ఆవిడని ఇస్తున్నాను గనక నాకేమి ఇస్తారు అని అన్నాడు ఆయన. అలా అడిగితే బ్రోకరిజం, అలా చేస్తే బ్రోకరిజం. అంత వన్ సైడ్ డిసిషనే కదా. తీసుకుపోయింది నువ్వే, ఇచ్చింది నీవే. తీసుకుపోయినప్పుడు ఆపినా నష్టమే, ప్రమాదమే. నువ్వు ఇచ్చినప్పుడు తీసుకోకపోయినా ప్రమాదమే. లేననుమానమో పోతుంది. గనుక జరిగింది. తీసుకుపోయింది వారే, ఇచ్చింది వారే. అయితే యెహోవా అబ్రాము భార్య అయినటువంటి శారాయిని బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహావేదనల చేత బాధించెను. చచ్చారు కొడుకులు. జాగ్రత్త. దేవుడిచ్చిన నోరుతో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుచున్నటువంటి మీరు జాగ్రత్త. సృష్టికర్త ఊరుకోడు. నీకు జన్మనిచ్చిన వాడు ఊరుకోడు. నీకు అవయవాలను ఇచ్చినటువంటి వాడు ఊరుకోడు. నీ అవయవాలని నీతి సాధనములుగా వాడుము అని అన్నాడు. దుర్నీతి సాధనాలుగా వాడితే ఆయన లెక్క చూడవలసి వస్తుంది. అప్పుడు నీ రోదన అరణ్య రోదన అవుతుంది. ఇది భయపెట్టడం కాదు, ఇది సత్యం, ఇది వాస్తవం. నిన్ను జాగ్రత్త పెట్టడానికి చెప్పేటువంటి మాటలు ఇవి. జాగ్రత్త పడతావా? సరే ధన్యుడు. నిర్లక్ష్యం చేస్తావా? అనుభవిస్తావు. ఉన్నటువంటి సందర్భం ఒకటి, నువ్వు మాట్లాడినటువంటి మాట మరొకటి. దేవుడు ఏం చేశారు? వారిని మొత్తాడు. మొత్తితే ఏమైంది? తన ఇంటి వారిని, ఫరోను అతని ఇంటి వారిని మహావేదనల చేత. మహావేదన అని దేనంటారు? లేవలేకపోతున్నాను రా, కూర్చోలేకపోతున్నాను రా, నడవలేకపోతున్నాను రా, నేముతూ పోవాల్సి వస్తున్నారా, ఎక్కడెక్కడ ఏమేమో పుట్టాయిరా. ఇటు కదిలితే ఒక బాధ, అటు కదిలితే ఒక బాధ. తినలేకపోతున్నాం, తాగలేకపోతున్నాం. మహావేదనల చేత
బాధించెను. ఏమండి, ఫిలిస్తీయులు మందసాన్ని కొత్త ఎద్దుల బండి మీద, అంటే దూడలు, ఆ బండి మీద పెట్టి ఎప్పుడు సగౌరవంగా సాగనంపారు? ఎప్పుడు 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 చెప్పుకోలేని చోట గడ్డలు పుట్టినప్పుడు. ఇక్కడ కూడా సంథింగ్ అదే జరిగి ఉంటుంది. ఏదో చెప్పుకోలేని మాట అది. మహా వేదనల చేత బాధించెను. అప్పుడు ఫరో అబ్రహామును పిలిపించి నీవు నాకు చేసినది ఏమిటి? నువ్వు చేసింది ఏంటి అసలు? అబ్రహామును అడుగుతున్నాడు, నువ్వు నాకు చేసింది ఏంటి అని. అసలు నువ్వు చేసింది ఏంటి? నీ వాలకమేంటి? నీ తత్వం ఏంటి? నీవు నాకు చేసినది ఏమిటి? అబ్బా, ఎంత బుద్ధిమంతుడో, ఎంత గొప్ప మనస్సో. ఈమె నా భార్య అని నాకెందుకు తెలుపలేదు? ఈమె నా సహోదరి అని ఎలా చెప్పితివి? అంటే సిద్ధపడే ఉన్నాడనమాట. ఆమెను నా భార్యగా చేసుకుందునేమో. అయితేనేమి, జరిగిందేదో జరిగిపోయింది, నాకు బుద్ధి వచ్చింది. జరిగిందేదో జరిగిపోయింది, నాకు బుద్ధి వచ్చింది. నీ భార్యను నీకు అప్పగిస్తున్నాను, ఈమెను తీసుకొని పొమ్మని చెప్పాను. ప్రియులారా, ఆ సమయానికి దేవునితో అత్యంత దగ్గరి సత్సంబంధాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తులలో మేటి వ్యక్తి ఎవరు? అబ్రహాం. ఏ ఆయుధాన్ని ఎప్పుడు వాడాలి అనేటువంటి ఒక లెక్క ఉంటుంది. అయిన దానికి కాని దానికి యెహోవా దేవా, ఇగో నాకు ఎదురుగా ఇదిగో ఈ చిన్న రాయున్న దేవా, దీన్ని జర గదిలించవా అని అన్నాం అనుకో. రాయి గదిలించగలడు, ఓ బండే నీ మీద ఎత్తాడు. ఆ రాయిని నువ్వు తొలగించుకోగలవు. నువ్వు దేవునికి ఏం ఎప్పుడు ఏ సందర్భంలో ఏ విషయాన్ని బట్టి నువ్వు విన్నపించాలి? నీ నుండి కానప్పుడు, నీ చుట్టూ ఉన్నటువంటి వారి నుండి కానప్పుడు, దాని వలన నీకు ప్రమాదం ఉన్నప్పుడు, అదే నీకు సమస్య అయి కూర్చున్నప్పుడు, నీవు చేయలేనిది దేవుడు మాత్రమే చేయగలిగేది. ఆ సమయంలో ఏదైనా ఉంటే అప్పుడు దాని గురించి నువ్వు దేవునికి విన్నపించాలి. ముందు సహోదరుడు అని చెబితే అంతటితో మా నాన్న మమ్మల్ని వదిలిపెడతారేమో అనుకున్నాడు ఆయన. అంతే కదా, మామూలు అలా కూడా జరగవచ్చు కదా. మా నాన్న మమ్మల్ని వదిలిపెడతారేమో అనుకున్నాడు. అలా అని లేదు, అక్కడ అలా అని లేదు. కానీ సందర్భం అంతా చూసినప్పుడు మనకు అర్థమవుతున్నది. అసలు చూడండి, ఫరోను అక్కడ ఉన్నటువంటి ఆ దేశస్తులందరినీ దేవుడు మొత్తాడు అంటే దాని అర్థం ఏంటి? షారా ఇలా మనం చెప్పుదాము అని అన్నప్పుడు దేవుడు అప్పుడు అనొచ్చు కదా, దేవుడు అప్పుడు అనొచ్చు కదా, ఏంట్రా అబ్రహాము అంత అవసరం ఏమున్నది, దర్జాగా చెప్పేసి నా భార్య అని నేనున్నాను కదా అని అనొచ్చు. కానీ మనం ఆలోచించినట్టుగానే దేవుడు ఆలోచించడు, మన లెక్కల మాదిరిగానే దేవుడి లెక్కలు ఉండవు. ఇప్పుడు ఫరో ఏంటో తేలాలి కదా, ఫరో బుద్ధి ఏంటో మీకు తేలాలి కదా. మీకు తెలుసా, ఫ్యూచర్లో ఈ సబ్జెక్ట్ వస్తుంది మీకు తెలుసా ఏంటి? ఫిలిస్తీన్లను హెచ్చించి ఇశ్రాయేలీలను నొక్కింది ఎవరు? యెహోవా. బబులోనీలను లేపి యూదులని ఇశ్రాయేలీలను చెర పట్టింపచేసింది ఎవరు? దేవుడే. ఆ తర్వాత అదే ఫిలిస్తీన్లను ఉద్దేశించి, ఐగుప్తీయులను ఉద్దేశించి ఏమన్నాడో తెలుసా?
నాకిష్టమైనటువంటి నా జనులైన ఇశ్రాయేలీలను మీరు అత్యంత దారుణంగా చెరపట్టి చిత్రహింసలు పెట్టారు, ఆ లెక్క ఎక్కడ పోతుందిరా అని అన్నాడు. బలమునిచ్చింది దేవుడే అన్నారు కదా. అప్పగించటానికి యూదాకు అవకాశం ఇచ్చింది కూడా నేనే. ఎందుకు? వాడి బుద్ధి ఎవడిది ఏ బుద్ధో అలా వారిని వాడుతూ లెక్క సరిసమానము చేస్తాను, లెక్క సరిసమానం చేస్తాను. వాడేంటో తేలిపోతుంది, జరగవలసిన కార్యమేంటో జరిగిపోతుంది, జరగవలసినటువంటి కార్యం ఏంటో జరిగిపోతుంది. ఇప్పుడు ఫరో ఏంటో తేలాలంటే ఇప్పుడు ఇతడు సహోదరుడు లేదా సహోదరి అనే చెప్పాలి. అతడేంటో తేలిన తర్వాత దేవుడు కలుగ చేసుకోవాలి. దేవుడు ఎప్పుడు కలుగ చేసుకుంటాడు తెలుసా? ఆ ఒడ్డుకెళ్ళి ఇక లాస్ట్ అడుగు పడి ఇక నెక్స్ట్ అడుగుతో జారిపోబోతున్నావు అన్నప్పుడు చేయబట్టుకుంటాడు ఆయన. అప్పటిదాకా చూస్తూనే ఉంటాడు. కలుగ చేసుకొని మొత్తుతే నాకు బుద్ధొచ్చింది మొర్రో అని మొత్తుకొని, ఇదిగో నీ భార్య అని అప్పగించి తీసుకొని పొమ్మని చెప్పెను. మరియు ఫరో అతని విషయమై తన జనులకు ఆజ్ఞాపించినందున వారు అతని భార్యను అతనికి కలిగిన సమస్తమును ఎలా పంపించారు? గౌరవంగా పంపించారు. ఇది ఇక్కడ జరిగినటువంటిది. ఇక రెండవ సందర్భం 20వ అధ్యాయము ప్రారంభ వచనం నుండి. అక్కడ నుండి అబ్రహాము దక్షిణ దేశమునకు తరలిపోయి కాదేశునకును షూరుకును మధ్య ప్రదేశంలో నివసించి గెరారులో కొన్నాళ్ళు ఉండెను. అప్పుడు అబ్రహాము తన భార్య అయిన శారాను గూర్చి, ఈమె నా చెల్లెలని చెప్పెను గనక గెరారు రాజైన అబీమెలకు శారాను పిలిపించి తమ ఇంట చేర్చుకొనెను. సేమ్ బుద్ధి, సేమ్ రిపీట్. కాకపోతే అక్కడ ఐగుప్తు, ఇక్కడ గెరారు, అక్కడ ఫరో, ఇక్కడ అబీమెలకు. ఓకే, శారాను పిలిపించి చేర్చుకొనెను. అయినను రాత్రి వేళ దేవుడు స్వప్నమందు అబీమెలకు నొద్దకు వచ్చి, నీవు నీ ఇంట చేర్చుకున్న స్త్రీ ఒక పురుషునికి భార్య గనుక ఆమె నిమిత్తము నీవు చచ్చిన వాడవు సుమా అని చెప్పెను. అయితే అబీమెలకు ఆమెతో పోలేదు గనుక, ఎందుకు పోలేదు? హెచ్చరిక వచ్చింది, ఆల్రెడీ వార్నింగ్ వచ్చింది గనుక అతడు, ప్రభువా ఇట్టి నీతి గల జనమును హతము చేయుదువా? అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే, అతడు నా చెల్లి అని చెప్పాడు గనుక నేను నా సొంతం చేసుకోవటానికి ప్రయత్నించాను, ఇందులో మా తప్పేమీ లేదు కదయ్యా అని అన్నాడు. ఓకే, దాన్ని కూడా దేవుడు ఏమన్నా ఎలా తీసుకొని మాట్లాడుతున్నాడు అనంటే, ప్రభువా ఇట్టి నీతి గల జనమును హతము చేయుదువా? ఈమె నా చెల్లెలని అతడు నాతో చెప్పలేదా? మరియు ఆమె కూడా అతడు నా అన్న అని అనెను. నేను చేతులతో ఏ దోషము చేయక యథార్థ హృదయముతో ఈ పని చేసి తిన్నాను. వాళ్ళు అలా అన్నారు కాబట్టి నేను ఈ ప్రకారంగా ఆమెను నా ఇంటికి పిలిపించడం అనేది జరిగింది. అందుకు దేవుడు, అవును యథార్థ హృదయముతో దీన్ని చేసితివని నేను ఎరుగుతును. వీళ్ళు అన్నారు కాబట్టి నువ్వు తీసుకెళ్ళావని నేను ఎరుగుతును. మరియు నీవు నాకు విరోధముగా పాపము చేయకుండా తీసుకెళ్ళావు, కానీ నెక్స్ట్ స్టెప్లో పాపం జరిగేది. అలా పాపము జరగకుండా నేను నిన్ను అడ్డగించి తిని, నేను నీకు మేలే చేశాను, అడ్డగించి తిని. అందుకే నేను నిన్ను ఆమెను ముట్టనీయలేదు. ఒకసారి ఆలోచించండి,
హారానికి నడిపించినటువంటి దేవుడు ఆ పిమ్మట కనాను గర్భభూమిలోనికి నడిపించినటువంటి దేవుడు బెర్షెబా సోయన్సో ప్రాంతానికి. నీవు అంటే తను తెరహు దగ్గర ఉన్నాడు అబ్రహాం. నేను నీకు చూపించిన చోటికి వెళ్ళుము అని అన్నప్పుడు అబ్రహాం ఏమైనా మాట్లాడా? మాట్లాడలేదు. మాట్లాడనటువంటి ఆయన వెళ్ళాడా లేదా? ఏ కాన్ఫిడెన్స్తో వెళ్ళుంటాడు? ఎలాంటి పరిస్థితి అయినా సరే దేవుడు చూసుకుంటాడు, దేవుడు అధిగమింప చేస్తాడు. అలా నమ్మకం ఉన్నటువంటి వాడు నా భార్యని ఏం చేసినా సరే ఇలా చెప్పుము అని చెప్పేసి అబ్రహాం మాత్రం ఎందుకంటాడు? అసలు నాకు అర్థం కాని విషయము, వాళ్ళ ఫ్రెండ్స్ అండి. ఫ్రెండ్స్ ఎలా మాట్లాడుకుంటారు? అవసరమైతే శత్రు విషయంలో వీరు ఎత్తులు వేస్తారు. ఎత్తులు వేస్తారంటే, అరే అబ్రహాము ఒక సమయం వచ్చిందిరా, వాడేంటో తేలటానికి నువ్వు ఈరోజు ఇలా మాట్లాడమని దేవుడు అబ్రహాముకి చెప్పి ఉండొచ్చు కదా. లేదా అబ్రహామే దేవుణ్ణి సంప్రదించినప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో ముచ్చట్లు జరిగి ఉండొచ్చు కదా, ఆలోచనలు జరిగి ఉండొచ్చు కదా. ఏమండి? ఇక్కడ ఉన్నటువంటి సందర్భాలను మనం గమనించుకున్నట్లయితే అది నిజమే కదా అనేటువంటి అర్థం మనకు స్ఫురిస్తుంది. ఏమన్నాడు? ఎక్కడున్నావు? అందుకే నేను ఆమెను ముట్టనీయలేదు. ఆ మనుష్యుని భార్యను తిరిగి ఆమెకు అప్పగించుము. అతడు ప్రవక్త. నీ కొరకు ప్రార్థన చేయును. ప్రవక్త అంటే ఏంటంటే అర్థం? ఎవరంటున్నారు ప్రవక్త అని? ప్రవక్త అంటే అర్థం ఏంటి? భవిష్యత్తును ఎరిగినవాడు. ఐగుప్తుకి వెళ్తే ఏం జరుగుతుందో తెలియదా? గెరారుకి వెళితే ఏం జరుగుతుందో తెలియదా? అమాయకంగా ఏమీ లేడు అబ్రహాము. చాలా తెలివిగా ఉన్నారు, చాలా జాగ్రత్తగా ఉన్నారు. వారి వారి నేపథ్యాలు ఏంటో ఎరుగు నిమిత్తము వీడు లంచగొండోడా కాదా తెలియాలంటే ఈ ఏసీబీ అధికారులు ఏం చేస్తారు? వాళ్ళే డబ్బులు ప్యాక్ చేసి, అవునా, సంబంధిత వ్యక్తితో వాళ్ళే పంపిస్తారు. పట్టుబడ్డ తర్వాత ఏమంటే మీరే పట్టుకొచ్చి ఇచ్చారు కదండి అంటే, ఏమండి మీరే పట్టుకొచ్చి ఇచ్చారు కదా. ఇస్తే ఇవ్వగానే ఏ ఫైల్ మీదనే సంతకం పెడతావా? ఇచ్చింది నిజమే. ఇస్తే ఇవ్వగానే ఏ ఫైల్ మీదనే సంతకం పెడతావా? నువ్వేంటో తెలియాలంటే ఏసీబీ అధికారులే అవసరమైతే లంచం ఇచ్చే రూపంలో వెళ్తారు. గమనించారా ఎప్పుడైనా? వార్తలు ఎన్ని కోకొల్లండి. స్త్రీలతోటి ఫోన్లు చేయించి, ట్రాప్లో పెట్టించి, రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. మరి స్త్రీలతో ఫోన్ చేయించింది ఎవరు? ప్రభుత్వ ఆథరైజ్డ్ అధికారులు. ఇప్పుడు వాళ్ళ ఉద్దేశం ఏంటి? మరి అధికారులు ఏమో తప్పు చేయాలనేది కాదు అక్కడ. తప్పు చేసే వారి బుద్ధిని బయటపెట్టి పట్టుకోవటం. అవునా? బయట పెట్టి పట్టుకోవటం. అతడు ప్రవక్త, అతడు నా స్నేహితుడు, అతడు విశ్వాసులకు తండ్రి, అతనికి నేను ఉన్నాను అని ఇన్ని రకాలుగా మాటలు చెప్పినటువంటి దేవుడు అబ్రహామును అంత ఈజీగా ఎందుకు వదిలిపెడతాడంట? అబ్రహాము కూడా అంత కాన్ఫిడెన్స్ తోటి ఇంట నుండి బయట అడుగు పెట్టినటువంటి ఆయన
ఇక్కడికి వచ్చేసరికి వీరంటున్నట్లుగా ఇంత నీతి మాలిన పని ఆయన ఎందుకు చేస్తాడు? ఆ అవసరం ఏముంది? దేవాని ఒక మొర పెడితే చాలదా? మొరపెడితే చాలదా? దేవుడు వినడా? ఆయన చెవిటోడా? ఆయన గుడ్డోడా? ఆయన మూగవాడా? ఆయన ఉన్న చోట నుండి కదలనివాడా? ఆయన ఎవరినైనా మోసుకురావాలా? ఏంటి చెప్పండి? ఆయన సమస్తమును ఎరిగినటువంటి వాడు, ఆయన ప్రవక్త. అతడు నీ కొరకు ప్రార్థన చేయను. ఇక్కడ మాట గమ్మత్తు చూడండి. అతడు నీ మేలు కోసం, నీ సేఫ్టీ కోసం ప్రార్థన చేయును. ఆయన కోసం ప్రార్థన చేయగలిగేటువంటి అబ్రహాం తన కోసం ప్రార్థన చేసుకోలేడా? ఏం చదువుతారు, ఏం ఆలోచిస్తారు, ఏం మాట్లాడతారు? పిచ్చి పిచ్చిగా అనవసరంగా మాట్లాడి వాళ్ళు దేవుడు అబ్రహాము వేసినటువంటి ఉచ్చుల్లో నువ్వు ఎలా పడతావు? లేదా వారు 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 పెట్టేటువంటి పరీక్షలో నువ్వెందుకు ఫెయిల్ అవుతావు? ఉచ్చు అంటే మళ్ళీ నువ్వు నెగటివ్గా అర్థం చేసుకోకు, అందుకే మళ్ళీ పరీక్ష అన్నా. ఇప్పుడు టెక్నాలజీ అప్డేట్ అయిపోయి అందరికి కొంచెం అవగాహన వచ్చేసి కొంచెం జాగ్రత్తలు ఇవ్వబడుతున్నారు. కానీ ఇదివరకు వాడు వచ్చి తలుపు కొట్టి నెట్టి తీసి అన్ని జాగ్రత్త సర్దుకొని పోయి అంత తిన్న తర్వాత మూడు చూసుకొని పోయినట్టుగా, ఏంద్రా ఇది నువ్వు తిన్నావు అంటే నాకు తెలియదు అంటారు కదా. ఏంద్రా నువ్వు వచ్చినావా ఇక్కడికి, నువ్వేమైనా తీసుకుపోయినావు అంటే అసలు నేను ఇటు రాలే, నేను ఈ ఊళ్ళోనే లేను అని అంటాడు. అవునా, నిజమేనా? తీసుకొచ్చి ఈడ పౌడర్ చల్లరా అంటాడు. ఈడ డోర్కి ఈడ చల్లుతాడు, తుడిచేస్తారు. ఒక మంచి ప్రింట్, బ్లూ ప్రింట్ మంచి కనబడుతుంది ఇక్కడ. నీ చెయ్యి ఒకసారి ఈ బిడ్డ అంటారు, చెయ్యి పెట్టిస్తారు. ఈ అచ్చు ఆ అచ్చు సేమ్ టాలీ అవుతుంది. ఏంటికన్నా ఊళ్ళోనే లేనున్నావు. ఇప్పుడు ఈ అచ్చుల సంగతి ఏంది మరి? నిన్ను దొరకబట్టించింది ఏంటి? ఈ అచ్చు అనే సాధనాన్ని ఈ ప్రభుత్వాలకు, ఈ అధికారులకు ఇచ్చింది ఎవరు? దేవుడు. ఒక మనిషి నాయనైనా కాదా అని తెలవాలంటే రెండే అండి. ఒకటి ఏలుముద్ర, ఒకటి కంటి ఏమంటారు దాన్ని, ఐరిష్. మరి ఈ డిజైన్ చేసింది ఎవరు? దేవుడు చేసి నీ చేతిలో అంత టెక్నాలజీ పెడితే నువ్వు అంతగా శోధించి నేను పట్టుకున్నానని కాలరెగరేసుకుంటే మరి దేవుడు ఇంకా అడ్వాన్స్గా ఉంటాడు కదా. గనుక అబ్రహాము దేవుడు ఒక అవగాహనతో ఉన్నారు అనేటువంటి విషయాన్ని నువ్వు మర్చిపోకు. నువ్వు అబ్రహామును పట్టియడం కాదు ఇక్కడ, అబ్రహామే వాళ్ళను పట్టించే ప్రయత్నం చేశాడు. వారిని పట్టించేటువంటి ప్రయత్నంలో అనంటే అలాగని అబ్రహాము పట్టివ్వటం అనంటే వీరు నేరస్తులే అని చూపించాలి అనే ఉద్దేశం కాదు అక్కడ. పరీక్ష పెట్టడం అనేది జరుగుతుంది. పరీక్ష పెట్టిన తర్వాత ఫెయిల్ అయితే ఫెయిల్ అయ్యారని చూపెట్టడం జరుగుతుంది, పాస్ అయితే పాస్ అయ్యారని చూపించడం జరుగుతుంది. పరీక్ష పెట్టిన ప్రతి వాళ్ళు ఇక్కడ ఏదో చేస్తున్నారని కాదు అక్కడ. స్కూల్ టీచర్లు పరీక్షలు పెడతారు, వాళ్ళు నేరస్తులా? పిల్లల్ని ఏమో చేయాలని పరీక్షలు పెడుతున్నారా? అమ్మ బాబోయ్. కాబట్టి మనం ఆలోచించాల్సినటువంటి విధానం ఇలాగుంటుంది. ఆ తర్వాత
అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయును, నీవు బ్రతుకుదువు. నీవు ఆమెను అతనికి అప్పగించని ఎడల నీవును నీ వారందరూ నువ్వు అప్పగించకపోయిన ఎడల నిశ్చయముగా చచ్చెదరని చెప్పెను. స్వప్నమందు అతనితో చెప్పెను. తెల్లవారినప్పుడు అబీమెలెకు లేచి తన సేవకులందరినీ పిలిపించి ఈ సంగతులన్నీ వారికి వినిపించినప్పుడు ఆ మనుషులు మిగుల భయపడిరి. అబీమెలెకు అబ్రహామును పిలిపించి, నీవు మాకు చేసిన పని ఏమిటి? సేమ్ డైలాగ్. నీవు మాకు చేసిన పని ఏమిటి? నీవు నా మీదికి, నా రాజ్యం మీదికి మహాపాతకము తెప్పించున్నట్లు నేను నీ ఎడల చేసిన పాపమేమిటి? చేయరాని కార్యములు నాకు చేసితివని అతనితో చెప్పాను. చేయరాని కార్యములు చేసిందా? రైట్. మరియు అబీమెలెకు, నీవు ఏమి చూచి ఈ కార్యము చేసితివని అబ్రహామును అడగగా, ఏమి చూచి అంటే అసలు నువ్వు ఎందుకు ఇలా చెప్పాల్సి వచ్చింది అని అన్నాడు ఆయన. ఓకే, మంచి ప్రశ్న. నువ్వెందుకు ఇలా చేయాల్సి వచ్చింది, చెప్పాల్సి వచ్చింది? అందుకు అబ్రహాము, ఈ స్థలమునందు దేవుని భయము ఏ మాత్రమును లేదు గనుక నా భార్య నిమిత్తము నన్ను చంపుదురనుకొని చేసి తిని. ఇలా ఎందుకు చెప్పాను అనంటే, మీరు నన్ను చంపుతారు అని చెప్పాను. తర్వాత అంతేకాక ఆమె, నేను అబద్ధమై మాడలేదు, మళ్ళీ ఆమె నా చెల్లెలను మాట నిజమే. ఎలా నా చెల్లెలు అనంటే, ఆమె నా తండ్రి కుమార్తెయే గాని నా తల్లి కుమార్తె కాదు, ఆమె నాకు భార్య అయినది. ఇప్పుడు మీకు ఇది అర్థం కావాలి. ఇస్సాకు ఎవరిని వివాహం చేసుకున్నాడు? రిబ్కా కదా. రిబ్కా ఎవరు? రిబ్కా ఎవరు చెప్పండి? ఎవరి కుమార్తె? రిబ్కా ఎవరి కుమార్తె? అబ్రహాము తమ్ముడైనటువంటి నాహోరు సంతానములో నుండి వచ్చినటువంటిది. ఏమండి? ఇప్పుడు ఆమె ఎటువైపు నుండి? ఇప్పుడు ఉదాహరణకి మనం ఉన్నాం, మనకు చిన్నాన్నలు పెద్దనాన్నలు చాలా మంది ఉంటారు, వాళ్ళ పిల్లలను పెళ్లి చేసుకో. ఇన్ని తరాలు గడిచేసరికి మనం ఒక విధానాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అవునా? ప్రశ్నిస్తే అడ్డగోలుగా ఏదైనా ప్రశ్న వేయచ్చు. అమ్మ వైపు నుండి సంతానం ఉన్నటువంటి వాళ్ళని చేసుకుంటా, మేన మరదలను మేన బావను చేసుకుంటూ ఉంటారు. మేనమరదలు అంటే ఎవరు? ఇట్లా ప్రతిదీన్ని తప్పుపట్టుకుంటూ వెళితే, అంటే వీళ్ళు ఈ మాటను ఎందుకంటున్నానంటే, ఆ బైబిల్లో సంస్కృతి, ఆ జనుల సంస్కృతి ఏంటంటే, వీళ్ళను వాళ్ళు ఇలా చేసుకున్నారు పెళ్ళిళ్ళు అని చెప్పేసి వరసల గురించి మాట్లాడుతూ ఉంటారు. దాన్ని బట్టి నేను చెప్తున్నా, ఈ వరసలలో ఇప్పుడు ఈ డిఫెక్ట్స్ అన్నీ వస్తున్నాయని చెప్పి, జెనెటికల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి గనుక ఈ మేనరికాలు చేసుకోకూడదు అన్న తర్వాత దూరరికాలకు వెళ్ళాం. అవునా? అంతకుముందు దాకా ఏం జరిగింది? అన్ని మేనరికాలు. మరి మేనరికాలంటే ఇప్పుడు ఎవరు వరుస చెప్పండి? ఇప్పుడు ఆయన చాలా దూరపాగా, ఆమె చాలా దూరపామా. ఇప్పుడు అమ్మ తండ్రి వైపు నుండి వాళ్ళు ఎంత దూరం అవుతారో, ఎంత దగ్గర అవుతారో, తల్లి వైపు నుండి కూడా అంతే దూరం, అంతే దగ్గర ఉంటుంది. ఇక్కడ వరుస అని మాట్లాడితే ప్రతి దానికి లెక్క ఉంటుంది. అసలు వరసల గురించి, క్రమమును గురించి, వావి వరసలు అనేటువంటి విషయాన్ని ముందుగా స్పృహలోనికి తీసుకొచ్చిందే దేవుడు. స్పృహలోనికి తీసుకొచ్చిందే దేవుడు. దానికి కాలానుగుతంగా క్రమక్రమంగా ఆయన ఏర్పాటు చేసినటువంటి ఏర్పాటు పిల్లరా, అలా దేవుడు వారికి నేర్పించినటువంటి విధానంలో ఇప్పుడు వారు
అలవర్చుకున్నటువంటి సంస్కృతో లేదా సాంప్రదాయమో ఏదైతే ఉందో ఇప్పుడు తండ్రి వైపు నుండి ఉన్నటువంటి పిల్లలని చేసుకుంటున్నారు. ఇప్పుడు నాహోరు కుమార్తె అని అంటే అంటే ఇప్పుడు వరుస ఏమవుతుంది? తండ్రి వైపు నుండి. అప్పుడు చెల్లి అవుతుంది, చెల్లి. అది నిజం. ఆ నిజం అంటే ఇక్కడ ప్రత్యామ్నాయంగా వాడాడు. అది ప్రత్యామ్నాయం అంటే అపాయములో ఉపాయం. అది అపాయములో ఉపాయం. ఉపాయములో మాట్లాడిన తప్పేమీ మాట్లాడలేదు, నిజమే మాట్లాడింది. ధర్మం పలుకుతున్నామని పలికిన వారు ఒక మాట మాత్రం గుసగుసలాడి అధర్మం పలికిల్లట. దాని గురించి ఎవరు మాట్లాడరు. ఈయన నిజమే మాట్లాడిండు, గట్టిగానే మాట్లాడిండు. ఈమె నా చెల్లెలను మాట నిజం. ఆమె నా తండ్రి కుమార్తె కానీ నా తల్లి కుమార్తె కాదు. ఆమె నాకు భార్య అయినది. ఆ పిమ్మట భార్య అయినది. దేవుడు నన్ను నా తండ్రి ఇల్లు విడిచి దేశాంతరము పోవున్నట్లు చేసినప్పుడు నేను ఆమెను చూచి, ముందే వీరు మాట్లాడుకున్నారట, మనము పోవు ప్రతి స్థలమందు ఇతడు నా సహోదరుడని నన్ను గూర్చి చెప్పుము, నీవు నాకు చేయవలసిన ఉపకారం ఇదే అని చెప్పి తిన నేను. ఆ మాట మేరకి ఈరోజు నీతో ఈ విధంగా నేను మాట్లాడవలసి వచ్చింది. మేము మాట్లాడుకోకుండా ఆమెను నీకేదో ఆమె ఏమైనా పర్వాలేదు అని చెప్పి నీకు అప్పచెప్తూ నా ప్రాణాలు మాత్రం దక్కితే చాలు అని చెప్పేసి ఆ ఉద్దేశంతో చెప్పినటువంటి మాట కాదు. ఏమండి? తర్వాత దేవుడు హెచ్చరిక చేస్తాడు. ఆయన కూడా పాయమాలు కడతాడు. ఆ గెరారు రాజు అబీమెలెకు అవన్నీ జరుగుతాయి. ఇప్పుడు నేను అంటున్నాను, ఇందులో అబ్రహాము బ్రోకరిజం చేసినట్టుగా భాస్కర రాజుకు ఎలా కనబడింది అని అంటున్నాను నేను. మాట్లాడితే సహోదరులమైన మధ్యలో మన మధ్యలో వైరి ఎందుకు అనేటువంటి ఉద్దేశంతో ఆపుకోవాల్సి వస్తున్నదే కానీ పాండవులు తన భార్యకు చేసింది ఏంటి? దుర్యోధనుడు చీర విప్పుతూ ఉంటే కళ్ళు అప్పగించుకుంటూ ఏమండి అచేతన స్థితిలో వారెందో నిలబడ్డారు. అసలు ఆమెను దుర్యోధనుడికి అప్పగించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? జూదం ఆడి కదూ, జూదం ఆడి. ఎందుకంటారు, ఎందుకు అనిపించుకుంటారండి? అనాలనేది మా ఉద్దేశం కాదు. ఇలా అంటే నన్న నీ కళ్ళు తెరుచుకుంటాయేమో అనేటువంటి ఒక ఆలోచనతోటి మమ్మల్ని మేమెవరిని తిట్టాలని కాదు, ఎవరిని ఏదో అవమానపరచాలని కాదు. అబ్రహాము బ్రోకర్ కాదు. అబ్రహాము దేవుని భక్తుడు, ఒక మంచి విశ్వాసి, దేవుని స్నేహితుడు, ఒక మంచి భర్త. మర్చిపోకూడదు. ఇక దావీదును గురించి అన్నారండి, వ్యభిచారి అని. ఎస్, బత్షెబ విషయంలో ఆయన తప్పు చేశాడు. ఘోరంగా ఆమె భర్త అయినటువంటి ఊరియా విషయంలో కూడా నేరం చేశాడు ఆయన. అది దేవునికే నచ్చలేదు. మీరు ఆలోచించండి, దేవునికే నచ్చలేదు. నచ్చలేదు అనేటువంటి మాట ఇగో చెప్పబడింది. ఎలా చెప్పబడిందో చూడండి ఒకసారి. సమూయేలు 2వ పుస్తకము 11వ అధ్యాయం 27వ వచనం. సమూయేలు 2వ పుస్తకము 11వ అధ్యాయం 27వ వచనం. అంగలార్పు కాలము తీరిన తర్వాత దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కార్యముగా ఉండెను.
అదేనా? సమూయేలు 2వ పుస్తకము 11:20. 11వ అధ్యాయం 27వ వచనం. అంగలార్పు కాలము తీరిన తర్వాత అంగలార్చు కాలము తీరిన తర్వాత దావీదు దూతలను పంపి ఆమెను అతని దగ్గరికి తెప్పించుకునగా, అంటే ఊరియా చనిపోయాడు, ఆయన గురించి ఏడవటం అనేటువంటిది జరిగిపోయిన తర్వాత ఆమె అతనికి ఆ ఊరియా భార్యను తీసుకొచ్చుకొని తాను పెళ్లి చేసుకున్నాడు బత్షెబను. అయితే దావీదు ఈ చేసినది కార్యం అంతా జరిగిన తర్వాత దేవుడు చెప్తున్నటువంటి మాట, అయితే దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కార్యముగా ఉండెను. దుష్కార్యముగా ఉండెను అంటే ఇది తప్పన్నాడా ఒప్పన్నాడా? తప్పన్నాడు. ఆ తప్పును తన దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు నాతాను ద్వారా. నాతాను వెళ్ళి చిన్నగా ఒక చిట్టి కథ చెప్పాడు. అయ్యా, ఒక ఆసామికి చాలా విస్తారమైన గొర్రెల మందు ఉన్నది, మరొక ఆయనకేమో ఒకటే గొర్రె ఉంది, ప్రాణానికి ప్రాణంగా దాన్ని చూసుకుంటున్నాడు. అయితే ఆ ధనవంతుడి ఇంటికి ఒక అతిథి వస్తే ఆయనకు ఆతిథ్యం ఇవ్వటానికి తన మందలోనిది కాకుండా ఈ ఒక్కదాన్నే పెంచుకుంటున్నటువంటి ఆ వ్యక్తి గొర్రె ఏదైతే ఉన్నదో దానిని తీసుకెళ్ళి వధించి మరి ఆతిథ్యం ఇచ్చాడయ్యారంటే దావీదు రెచ్చిపోతాడు. ఎవడు వాడు? ఏం చేశాడు? ఇట్లా చేస్తాడు, అని చంపేయాలి. ప్రతిగా ఇతడి ఒక గొర్రెను తీసుకున్నాడు కదా, బదులుగా 4 గొర్రెలను ఇవ్వాలి అని అన్నాడు. అయ్యా, గొప్ప ఆయన ఎవరో కాదు, మీరే అన్నాడు. బాంబు చల్లటి నీళ్ళల్లో పెట్టి పేల్చినట్టుగా ఉంది, ఐస్లో పెట్టి పేల్చినట్టుగా ఒకసారిగా పేలిపోయిన తర్వాత దావీదు భావోద్వేగంలో చాలా ఎక్కువ అండి. ఈ డ్యాన్స్ చేయటానికైనా, నేలన పడి బొర్లి ఏడవడానికైనా రెండింటి ఎమోషన్ ఎక్కువ అనమాట ఆయనకి. ఆ మాట విన్న తర్వాత 13వ వచనంలో అంటున్నాడు చూడండి. 13వ వచనంలో 12వ అధ్యాయం 13వ వచనం, నేను పాపము చేసి తినని దావీదు నాతానుతో అనగా. నేను వ్యభిచారం చేశాను అన్నాడు దావీదు. నేను పాపం చేశాను బాహటముగా ఒప్పుకున్నాడు ఆయన, ఏం దాచుకోలేదు ఆయన. ఆ విషయంలో ఇక తర్వాత దేవుడు ఇతడు ఒప్పుకున్నాడు గనుక, జాగ్రత్తగా గమనించండి, ఒప్పుకున్నాడు గనుక అంటే వ్యక్తులకి ట్రాక్ రికార్డు కూడా దేవుడు చూస్తాడు. ఒప్పుకున్నాడు. తర్వాత బిడ్డ విషయంలో శిక్ష విధించాడు, చంపేశాడు. అతని వరకు ఒప్పుకున్నాడు గనక క్షమించాను అని చెప్పేసి అక్కడ నాతాను చెప్తాడు, క్షమించాను. ఈ విషయము సామెతల గ్రంథంలో దీని విధానం మనకు అర్థమవుతూ ఉంటుంది. 28వ అధ్యాయం 13వ వచనం. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం. అది ఊరియాను చంపించింది నువ్వే కదా దావీదు అంటే, అదేంటి దేవా, యుద్ధంలో చనిపోయాడు, నా మీద పెడతావేంటి అని అనలేదు. అది అక్కడ అన్నీ ఉంటే అయిపోయేటోడు. దావీదు, నేను తినొద్దని చెప్పిన పండుగ తిన్నావా? తిన్నాను ప్రభు అంటే అయిపోయి. ఆదా తిన్నాను ప్రభు అంటే అయిపోయి. డొంక తిరుగుడు సమాధానం. అంటే దేవా, నువ్వు ఒక ఆమెను ఇచ్చినావు కదా, ఆమె తినువన్నది దేవా. అది విధానం కరెక్ట్ కాదు. అది స్ట్రైట్గా ఉండాలి ఏదైనా.
ఇప్పుడు దావీదు విషయంలో ఇక్కడ చెప్తున్న మాట చూడండి, ఏమన్నాడు? అతిక్రమములను దాచిపెట్టువాడు అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు. ఒప్పుకోవాలి, నెక్స్ట్ విడిచిపెట్టాలి. ఒప్పుకుని అంతటితో ఆగిపోతే కూడా సరిపోదు. మళ్ళీ ఒప్పుకొని అక్కడితో ఆగిపోతే, అంటే ఆగిపోతే మీన్స్ ఒప్పుకున్నాను, నెక్స్ట్ మళ్ళీ ఏం చేయాలి? రిపీట్ కాకుండా చూసుకోవాలి. నేను ఒప్పుకున్నాను అంటే చేస్తాను, ఒప్పుకుంటాను, చేస్తాను, ఒప్పుకుంటానంటే కుదరదు. ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. అలా కనికరము పొందినవాడే దావీదు. ఒప్పుకున్నాడు, నెక్స్ట్ విడిచిపెట్టాడు. ఒప్పుకోవడం గురించి చూడండి, 51వ అధ్యాయం కీర్తనల గ్రంథం, 51వ అధ్యాయం కీర్తనల గ్రంథం 3-4 వచనాలు. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి. ఈ సందర్భం ఏంటంటే ఇంట్రడక్షన్ లో చిన్న అక్షరాలలో కొన్ని మాటలు ఇచ్చాడు, చదవండి. దావీదు బెత్షెబ యుద్ధకు వెళ్ళిన తర్వాత నాతాన్ అనేటువంటి ప్రవక్త అతని యుద్ధకు వచ్చినప్పుడు, అంటే అక్కడ సింపుల్ గా ఇందాక మన కన్వర్జేషన్ లో నేను పాపము చేసి తిని సింగిల్ సెంటెన్స్ లో అయిపోయింది. అక్కడ అంటే అయిపోయిందంటే అలా అయిపోలేదు. అక్కడ ఆయన చాలా చెప్పుకున్నాడు, కానీ అక్కడ ఒక మాటే రాయబడింది. విస్తృతం ఏంటంటే ఇదంతా. ఆ విస్తృతమైనటువంటి మాటల్లో ముఖ్యమైన మాటలు, స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండేటువంటి మాటలు చూడండి. 3-4 వచనంలో నా అతిక్రమములకు తెలిసే నాకు బుద్ధి చెప్పాడు, నాకు తెలిసిందయ్యా, నా అతిక్రమం నాకు తెలిసే ఉన్నవి, నా పాపము ఎల్లప్పుడు ఇది మచ్చ, ఇది తుడిచేస్తే పోయేది కాదు, ఎప్పటికీ ఉంటుంది, నా కళ్ళ ముందు కనపడుతూనే ఉంటుంది, మనసులో ఎప్పుడు మెరమెర అని అంటూనే ఉంటుంది. నా అతిక్రమం నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా యొద్ద ఉన్నది, నేను కేవలము మీరు ఆల్రెడీ చేశారు, పరాయి పురుషుడి భార్యను మీరు ఆశించకూడదని మీరు చెప్పారయ్యా. మీరు చెప్పిన మాటనే నేను అతిక్రమించాను. అంటే ఇప్పుడు ఆయన ఎంత దూరం ఆలోచిస్తున్నాడంటే బత్షెబ అండ్ ఊరియా ఆ లెవెల్ మించి మాట్లాడుతున్నాడు ఆయన. దేవా, మీకే విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను అని రోదిస్తూ ఒప్పుకున్నటువంటి మాట ఇది. రోదిస్తూ మాట్లాడినటువంటి మాట చూడండి. అని ఎన్నిసార్లు చేశాను, అయ్యో చేశాను, నోరు కొట్టుకున్నాడు, చాది కొట్టుకున్నాడు, ఎన్ని విధాలుగా ఆయన గోజాడాలో అన్ని విధాలుగా గోజాడాడు. సందర్భం వచ్చిన ప్రతిసారి విన్నపించుకున్నాడండి. 32వ అధ్యాయం 5వ వచనం. నా దోషమును కప్పుకొనక, ఇందాక ఆయన ఏమన్నాడు? ఒప్పుకున్నవాడు అని అన్నాడు. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములను బేషరతుగా దేవునికి దాచేది ఏమీ లేదు, ఒప్పుకొందును అని నేను అనుకుంటుని, నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. దేవుడే క్షమించేశాడు. అది కూడా ఊరికి నా క్షమించేస్తున్నాను పోరా, నేనే నిన్ను రాజుగా చేశాను కాబట్టి క్షమిస్తున్నాను అన్నాడా? ఒప్పుకున్నాడు గనక. ఆ ఒప్పుకోవడం కూడా వేషధారణ కాదు, నటన కాదు, పెదవులతో పలికి హృదయంలో అలాంటి ఆలోచనే ఉన్నటువంటి వాడు కాదు. యథార్థ హృదయంతో అతడు ఒప్పుకున్నాడు గనక దేవుడు క్షమించి ఉన్నాడట. 38వ అధ్యాయం 18వ వచనం. ఇవన్నీ ఎందుకు చూపెడుతున్నానంటే సేమ్ మీనింగే. దావీదు గారు ఎంత పాశ్చాత్తాపడ్డాడు అని చెప్పడానికి మాత్రమే. 38వ అధ్యాయం 18వ వచనం. చాలదా? నా చాలదా?
విచారపడుచున్నాను. నా దోషమును నేను విచారపడుచున్నాను. నా పాపమును గురించి విచారపడుచున్నాను కదా. ఒప్పుకొనుచున్నాను, విచారపడుచున్నాను. ఎన్నో వచనం మనం చదువుకున్నది? 38, 18. ఎస్. నా దోషమును నేను ఒప్పుకొనుచున్నాను, నా పాపమును గూర్చి విచారపడుచున్నాను. ఎక్కడైనా శత్రు బలము, సైన్యము పెరిగిపోయింది, వాళ్ళు ఈ దేశం మీద అటాక్ చేయటానికి పొంచి ఉన్నారు, ఎక్కడైనా వీళ్ళ సైన్యం పడింది, ఇంకేదేదో ప్రమాదం పొంచి ఉన్నప్పుడల్లా వెంటనే ఆయన చేసిన పాపం జ్ఞాపకం వచ్చేది. ఒకవేళ దేవుడు దాన్ని దృష్టిలో పెట్టుకుని ఏమన్నా నాకు ఆపద తీసుకొస్తున్నాడా అని చెప్పి మళ్ళీ జ్ఞాపకం చేసేవాడు అనమాట దేవునికి. అంటే దేవుని జ్ఞాపకం చేయాల్సిన అవసరం లేదు, బట్ ఒక హ్యూమన్గా అలాగే ఉంటాడు కదా. అయ్యా నేను ఒప్పుకున్నాను కదా, నేను ఇదివరకు ఒప్పుకున్నాను కదా, నేను ఒప్పుకున్నాను కదా అయ్యా, ఈ ఈ ఈ ఈ టైప్ అనమాట. అలా అనేక సార్లు ఈ అధ్యాయాలు ఆయన వర్ణించుకున్నటువంటి విధానాలు మనకు చాలా ఉంటాయి. అది ఇందాక సామెతల కింద ఏమన్నాడు? ఒప్పుకొని విడిచిపెట్టువాడు వర్ధిల్లును. ఒప్పుకొని విడిచిపెట్టువాడు వర్ధిల్లును. ఇప్పుడు నేను ఒప్పుకున్నాడు, ఇదంతా మనకు తెలిసింది ఏంటంటే ఒప్పుకున్నాడు. మరి విడిచిపెట్టాడా లేదా అనే దానికి దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. రాజుల గ్రంథం మొదటిది 15వ అధ్యాయం 4వ వచనం. రాజుల గ్రంథం మొదటిది 15వ అధ్యాయము 4వ వచనం. దావీదు హిత్తీయుడగు ఊరియా సంగతి యందు తప్ప తన జీవిత దినములన్నీయు ఇది ఎప్పుడు చెప్తున్న స్టేట్మెంట్ అండి? ఏమండి ఈ మాట ఎప్పుడు చెప్తున్నాడు? దావీదు ఉన్నప్పుడా, దావీదు పోయిన తర్వాత? అంటే టోటల్ క్యాలిక్యులేషన్ అయిపోయినట్టే కదా, టోటల్ స్కానింగ్ అయిపోయినట్టే కదా. టోటల్ స్కానింగ్ తర్వాత ఏమంటున్నాడు? ఊరియా బత్షెబ విషయంలో ఆయన తప్పు చేశాడు, నేను కూడా దాన్ని లేవనెత్తి చూపించాను, దావీదు కూడా దాన్ని ఒప్పుకున్నాడు. తర్వాత కూడా ఆయన జీవితాన్ని చూస్తే అప్పుడు తప్పు చేశాడంటే ఇక జీవిత దినములన్నిటి విషయంలో యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనుచు యెహోవా అతడికి ఇచ్చినటువంటి ఆజ్ఞలలో దేని విషయమందును తప్పిపోకుండెను. ఏ విషయంలో తప్పిపోకుండెను అంటే మరలా తప్పు చేయలేదు లేదా పాపము చెయ్యలేదు. సరిపోయిందా? సరిపోయింది. ఒకనాడు వ్యభిచారి, తర్వాత దాన్ని ఒప్పుకున్నాడు, విడిచిపెట్టాడు, మరలా దాని జోలికి వెళ్ళలేదు. ఇప్పుడు దావీదుని ఏమనాలి? పరిశుద్ధుడనాలా, వ్యభిచారనాలా? నీ దృష్టిలో పాపాలున్నాయని ఒక నదిలోనికి వెళ్ళి మునిగి లేచాడు. ఆ నది ఏం చేసింది? ఆయనని పాపాలని కడిగేసింది. ఇప్పుడు ఆయన నువ్వేమనాలి? నీ భాషలోని ఏమనాలి? నువ్వు పుణ్యాత్ముడు అనాలి కదా. మళ్ళీ దుర్మార్గుడా, పాపి అని అన్నావు అనుకో, ఎవరికి ఏమి సోయలేదన్నట్టు ఇప్పుడు ముచ్చట. ఎవరికి ఏమి సోయలేదన్నట్టు ఆలోచించాల్సిన విషయం కదా. ఏమండి ఇప్పుడు పీపుల్స్ వార్ ఉంది, లేదా మావోయిజం, నక్సలిజం, అది చట్ట ప్రకారంగా నిషేధానికి గురైనటువంటిది. ధనసరి అనసూయ అలియాస్ సీతక్క ఒకప్పుడు నిషేధిత సంస్థలోని సభ్యురాలు. సమ్ లీడర్షిప్ కూడా ఏదో ఉన్నట్టున్నది, అవునా? నేను ఆమెను చెడు ఉద్దేశంతో ఇక్కడ ప్రస్తావన చేయట్లా, ఒక సందర్భాన్ని అర్థం చేయించడానికి మాత్రమే చేస్తున్నాను. ఇప్పుడేంటి ఆమె దాని నుండి బయటకు వచ్చిన తర్వాత ఏం చేసింది? డిగ్రీ చదివింది, పీజీ చదివింది, డాక్టరేట్ చేసింది, ఒక లాయరు. ఆ పిమ్మట
ఎమ్మెల్యే అయింది. ప్రస్తుతం ఆమె పంచాయతీ శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ, ఇంకేదో శాఖ ఉంది. వీటన్నిటికీ ఆమె తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మంత్రివర్యులు. ఆమె ఎవరిప్పుడు? ఒకప్పుడు ఎవరామె? నక్సలైట్. ఇప్పుడు ఎవరామె? మినిస్టర్. మినిస్టర్ అనసూయ అంటావా? నక్సలైట్ అనసూయ అంటావా? ఏమంటావు భాస్కర రాజు? ఏమంటావు రాధా మనోహర్ దాసు? మూతి ముక్కు ఇటు అటు తిప్పుకుంటా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం కాదు. ఇప్పుడు అనసూయ గారి గురించి నువ్వేం మాట్లాడతావు చెప్పు. ఆమె గొప్ప సంస్కర్త. సంస్కరించుకున్నది తను తాను. ఇప్పుడు ప్రోటోకాల్ ప్రకారం నువ్వేమనాలి? మంత్రివర్యులు అనాలి. మరి అలాంటప్పుడు దావీదుని ఏమనాలి? ఒకప్పుడు వ్యభిచారి, ఇట్స్ ఓకే, దాన్ని విడిచిపెట్టాడు, పరిశుద్ధుడు అని దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు నువ్వేమనాలి? పరిశుద్ధుడైన దావీదు అనాలి. అనడం చేత కాకపోతే, అనడానికి నీకు ధైర్యం లేకపోతే దావీదు గారు అనచాలు. అంతేగాని వ్యభిచారి అనేటువంటి మాట మరొకసారి మాట్లాడకూడదు. నీవు మాట్లాడితే దేవుడు విడిచిపెట్టడు. దేవుడు విడిచిపెట్టడు. ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తుల వారు ఎవరు? యేసుక్రీస్తు ఎవరు? దేవుని స్నేహితుడైన, అబ్రహాము గారి కుమారుడైన, పరిశుద్ధ దావీదు కుమారుడు యేసుక్రీస్తు. దిస్ ఈజ్ ఆన్సర్. దిస్ ఈజ్ ఆన్సర్. అవాకులు చవాకులు పెట్టకు. ఏదో పిచ్చి పిచ్చి ప్రశ్నలన్నీ పెట్టుకొని దీన్ని సమాధానం చెప్పేవాడు చేతనైతే ఎవడైనా ఉంటే రండి, దమ్ముంటే ఇది అది అని చెప్పి కరపత్రం పట్టుకొని ఊర్లు వాడలు తిరగటం కాదు. ఆలోచించు, బుర్ర పెట్టి ఆలోచించు. ఇది సహృదయంతో చెప్తున్నాను. వయసులో నాకంటే బహుశా పెద్దవారే, గౌరవంతో చెప్తున్నాను. భాస్కర్ రాజు కూడా పెద్దవారే, గౌరవంతో చెప్తున్నాను. ఇంకొకసారి ఇలాంటి నెగటివ్ టాక్స్ మీ నోట రాకపోతే మంచిది. నేను నీకు ఏమి హెచ్చరిక చేయలేను, నేను నిన్ను ఏమీ బహుశా చేయలేను, కానీ దేవుడు సమస్తము చేయగలడు. జాగ్రత్త. మీరు జాగ్రత్త పడతారని ఇక్కడున్నటువంటి వారు కూడా ఈ విషయాలను మనసులో పెట్టుకొని మీ విశ్వాసములో ఎక్కడా తేడా రాకుండా, మీ భక్తి పరిశుద్ధ జీవితంలో ఎక్కడా తేడా రాకుండా, ఎందుకంటే దావీదు విషయంలో ఒక మాట చెప్పబడుతుంది. భక్తులు చెప్తారు, నీ దేవుడు అవమానపడినట్లుగా నువ్వు ఒక పని చేసావు అని అన్నాడు. తరతరములు నీ గురించి మాట్లాడిన ప్రతి సందర్భంలో దేవుడు ఇది ఒకటి చేయకపోయి ఉంటే బాగుండు కదా అనే ఆ బాధ కలిగేటట్టుగా చేస్తావు నువ్వు అన్నాడు. ఇప్పుడు వీళ్ళు అన్నారు అనంటే ఆ పొరపాటును బట్టే కదా. అలాంటి పరిస్థితి మన నుండి దేవునికి రాకుండా మనం జాగ్రత్త చూసుకుంటూ, అలాగే ఇలా మాట్లాడేటువంటి వారికి సరైన సమాధానం చెప్పడానికి మీరు కూడా సంసిద్ధులై ఉండాలని మనసారా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను.